మిగతా ఫీల్డ్ లో శ్రమ దోపిడీ జరుగుతుంది. అది ఉన్నంత కాలం ఉద్యోగుల మీద ఈర్ష్య అసూయ అన్నది ఉంటుంది. పెరుగుతుంది. మీరు లక్షలు జీతాలు తీసుకుంటానని అంటారు మిమ్మల్ని. అవును, నేను అనకపోయినా నేనంటుంది కాదు, సమాజంలో ఉన్న వాళ్ళు పక్క వాళ్ళే అంటారు కదా. మళ్ళీ అటువంటిప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా పని చేయాలి, ఎందుకు నియామకం చేసుకోవాలనేటువంటి విషయాలు ప్రభుత్వాలు ఆలోచించాలి. అంటే ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది అంటారా? ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగంలో తారతమ్యాలు గనక తగ్గితే కనుక బాగుంటుంది అంటారా? ఎగ్జాంపుల్ టీచరే చెప్తాం, ప్రభుత్వ టీచర్ కు ప్రైవేట్ టీచర్ కి 1/4 మాత్రమే ఉన్న పరిస్థితి. ఇప్పుడు నేను ఏమంటున్నా భరత్ గారు, దానిలో నేను నిన్న కూడా రేజ్ చేశాను ఏంటంటే ప్రైవేట్ టీచర్స్ లో ఫీజులు వసూలు అయ్యే దానిలో 50% జీతాలకు ఇవ్వాలి, కానీ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇవ్వట్లేదు. దాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సింది డిఓలు, అక్కడ ఉన్న వాళ్ళు. శ్రీపాల్ రెడ్డి గారు మీరే చెప్పాలి. అవును సార్. ఆ జీవో నేనే ప్రస్తావించిన జీవో నెంబర్ 1 అనేది గవర్నమెంట్ స్కూల్ కైనా ప్రైవేట్ స్కూల్ కైనా అదే జీవో ప్రకారం స్కూల్ రికగ్నిషన్ ఇస్తారు, అదే జీవో ప్రకారం వేతనాలు కూడా చెల్లించాలి, సమానంగా చెల్లించాలి. విద్యాశాఖనే చేయట్లేదు. ప్రైవేట్ టీచర్స్ కూడా మీకు ఓటేశారు, వాళ్ళ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. తప్పకుండా వాళ్ళకి కనీస వేతనం అనేది రావాలనేది, దాంతో పాటు హెల్త్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది నా ప్రతిపాదన ఉన్నది. ప్రభుత్వం దగ్గర తప్పకుండా ఇప్పిస్తాను దాన్ని. ఎందుకంటే ప్రైవేట్ టీచర్స్ ఆల్సో ఫేసింగ్ క్రైసిస్. ఎందుకంటే డిఎస్సి ద్వారా వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇక్కడ 2 రకాల మేనేజ్మెంట్లు ఉన్నాయి సార్ ఇప్పుడు స్టేట్ లో. కొన్నేమో లో బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడనేమో మేనేజ్మెంట్లు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలోనేమో ఎంప్లాయీస్ పరంగా శ్రమ దోపిడీ చేస్తా ఉన్నారు, ఎక్కువ మొత్తంలో ఫీజులు కలెక్ట్ చేస్తా ఉన్నారు, ఎక్కువ శాలరీ ఇచ్చినట్టు చూపిస్తున్నారు, కానీ వాళ్ళకి ఇచ్చేది తక్కువ. అంటే ఇక్కడ ఉద్యోగులను ఒక రకంగా మోసం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం అంటే నాట్ ఓన్లీ డిఓ ఎంఈఓ అందరూ, సీఎం దగ్గర నుంచి విద్యాశాఖ మంత్రి దగ్గర నుంచి అందరూ కూడా ప్రభుత్వంలో కాగితాల పరంగా కాకుండా ఎన్ఫోర్స్ చేయాలి. వసూలు 50% టీచర్లకు వచ్చేలా చూస్తే అమలు అనేది చట్టం ఉంది, అమలు చేయాల్సింది మరి మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులే కదా. దాన్ని మనమే చేయాల్సింది. అవును, తప్పదు. ఎందుకంటే ప్రైవేట్ టీచర్స్ తరఫున నేను వాయిస్ వినిపిస్తున్నా, వాళ్ళకి న్యాయం జరగాలి. ప్రైవేట్ రెవెన్యూ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి చెప్తున్నా మెజారిటీ. ఎందుకంటే 2 లక్షల మంది టీచర్లు ప్రభుత్వంలో ఉంటే ప్రైవేట్ టీచర్స్ 4-5 లక్షలు ఉంటారా, ఎక్కువ ఉంటారా? తక్కువ ఉంటుంది సార్. ఆ ప్రైవేట్ స్కూల్స్ తక్కువ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ ప్రైవేట్ లో పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా. పిల్లలు ఎక్కువ ఉన్నారు కానీ టీచర్ల సంఖ్య చూస్తే ఇప్పుడు 1,40,000 గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. ప్రైవేట్ అంటే హై స్కూల్ స్టాండర్డ్ ప్రైవేట్ వాళ్ళే. టీచర్స్ అనే లెక్చరర్స్ కూడా నారాయణ, శ్రీ చైతన్య ఓన్లీ ఐఐటి చెప్పే వాళ్ళకే ఎక్కువ సాలరీస్, మిగతా పాపం ట్యూటర్స్ కి వాళ్ళకు పని దోపిడీ, శ్రమ దోపిడీ. ఇప్పుడు మీరు హైదరాబాద్ నగరంలో చూసుకుంటే భరత్ గారు 10 స్కూళ్లు గవర్నమెంట్ ఉంటే 100 స్కూళ్లు ప్రైవేట్ ఉన్నాయి. అవును, ఎట్లా రేషియో ఎక్కువ ఉంటది ప్రభుత్వ స్కూళ్ల కంటే. అంటే మనకంటే శ్రీపాల్ రెడ్డి గారు బెటర్ నో, ఎందుకంటే ఆయన అంటే హైదరాబాద్ లో తర్వాత ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఈ సంఖ్య ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి, కానీ రూరల్ లో చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్ ఎక్కువ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయి. ప్రైవేట్ టీచర్ల బాధనైతే వర్ణనాతీతం. నిజంగా వాళ్ళకి హెల్త్ స్కీమ్ అయితే ఉండాలి. చాలా సార్. అసలు లాక్డౌన్ అప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డారు. పాప ప్రస్మా శేఖర్ రావు వాళ్ళు కలిసి అప్పుడు 1-2 నెలలు ఇప్పించారు. నేను ఎందుకు ఓన్లీ ప్రైవేట్ టీచర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు అందరు సాఫ్ట్వేర్ ఫార్మా చదివితే టీచింగ్ ఫీల్డ్ కి ఎవరు రాకపోతే ఎట్లా సార్? విద్యార్థులకు చదువు చెప్పేది ఎట్లా కదా? అవును, టీచింగ్ ఫీల్డ్ లోకి రావాలండి. టీచర్లే కదా డాక్టర్లు, ఇంజనీర్లు అందరినీ తయారు చేసేది. అవును, మొత్తం దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటున్నది ఓ మహానుభావుడు చెప్పాడు. అవును, కొఠారి కమిషన్ చెప్పింది దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని. కానీ ఆ తరగతి గదిలో చెప్పేందుకు ఇవాళ క్వాలిఫైడ్ వాళ్ళు రావట్లేదు. అందరు సాఫ్ట్వేర్ పోదాం, డాక్టర్ పోదాం అనుకుంటున్నారు తప్ప టీచింగ్ ఫీల్డ్ పోదాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ. ప్రభుత్వ ఉద్యోగాలు డిఎస్సీలో మెగా డిఎస్సీ ఉంటుండే. నా చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు 30,000, 50,000 సర్వశిక్ష అభియాన్ పోస్టులు వేసేది. ఇప్పుడు 5,000, 6,000కే మెగా డిఎస్సీ అంటారు. సో ఆ ఉద్యోగాలు తక్కువైనాయి కాబట్టి టీచింగ్ ఫీల్డ్ కి రావట్లేదు.
సో ప్రైవేట్ టీచింగ్ ఫీల్డ్ లో ప్రైవేట్ టీచర్స్ గా ముందుకొచ్చి వాళ్ళ గౌరవ వేతనాలు పెరుగుతేనే సమాజం బాగుపడుతుంది. తెలంగాణలో క్వాలిఫైడ్ వాళ్ళు వస్తారు, ఎందుకంటే ఎక్కువ మంది ప్రైవేట్ లో కూడా చదువుతున్నారు కాబట్టి. అవునా, మీరు ఇప్పుడు ఈ సందర్భం మీరు అన్నారు కాబట్టి చెప్తున్న ఒక వాస్తవ విషయము మీకు కూడా తెలిసి ఉండాలి. 2005 తర్వాత ఇప్పుడు అంటే 2025 ఈ 20 సంవత్సరాలలో మనకి యాక్చువల్ గా మీరు అన్నారు కదా క్వాలిఫైడ్ టీచర్స్ కావాలని. యాక్చువల్ గా టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ 10 జిల్లాలలో అంటే పాత జిల్లాలలో 10 ఉన్నాయి. దాంతో పాటుగా బిఎడ్ కాలేజీలు ఉన్నాయి. అంటే టీచర్స్ తయారు చేయాల్సినటువంటి కాలేజీలు ఇవి. డిఎడ్ బిఎడ్ ఈ కళాశాలల్లోనే టీచర్లు లేరు. టీచర్లను తయారు చేయడానికే టీచర్లు లేరు ఒక 20 సంవత్సరాల నుంచి. సర్వీస్ ఫోర్స్ లేకపోవడం ఇది ఒక పెద్ద విద్యా వ్యవస్థకి ఇది పెను ప్రమాదం. అయితే దీని అంతటికి కూడా పరిష్కారం కావాలంటే యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ కావాలనేది అడుగుతున్నాం. సరే, మరి జిల్లా పరిషత్ ఎన్నికలు అయిన తర్వాత చేస్తామని దీని గురించి సపరేట్ గా చర్చించాలి. నేను సపరేట్ గా డెఫినెట్ గా సమయం ఉన్నప్పుడు ప్రైవేట్ టీచర్స్ విద్యారంగం గురించి ఎక్స్క్లూజివ్, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఎక్స్క్లూజివ్ చర్చ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ రంగంలో టీచర్స్ కూడా ప్రభుత్వ రంగంలో ఎట్లీస్ట్ సమానం రాకుండా దాని సగం లేదా ఇప్పుడు 1/4 వస్తుంది, సగం వచ్చినా సరే ఎక్కువ మంది టీచర్లు టీచింగ్ ఫీల్డ్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రైవేట్లో స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, అక్కడ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ మంచి టీచర్స్ రావాలంటే అక్కడ శ్రమ దోపిడీ జరగకూడదు. దాని గురించి సెపరేట్గా జీ తెలుగు న్యూస్ తరపున మేము డిస్కషన్ కూడా పెడతాం, ఎందుకంటే అది ఈ టాపిక్ దీంతో అది కాదు కాబట్టి. సో ఫైనల్గా క్లోజ్ చేసే ముందు వ్యూస్ చెప్పండి దేవ్ ప్రసాద్ గారు. భరత్ గారు